హలో ఫుడీ పీపుల్. ఈరోజైతే అన్నపూర్ణాదేవి కదా, నేనైతే కట్టి పొంగల్ చేశాను అన్నపూర్ణాదేవికి. కాకపోతే ఏదైనా కానీ రోజు ఒక స్వీట్ అయితే చేస్తాను. ఈరోజు సన్న సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. చాలా కొంచెం, అది కూడా బెల్లంతోనే. ఫస్ట్ అయితే రోజు కొంచెం ఆవు పాలు అయితే పొంగిస్తాను. ఏమీ పెట్టకపోయినా ఆవు పాలు చిన్న బెల్లం ముక్క వేసన్నా పెట్టేస్తాను అమ్మవారికి అయితే. కానీ ఏదైనా కానీ స్వీట్, ఎందుకంటే రోజుకొక అమ్మవారు కాబట్టి నేను ఇలా చేస్తాను. మళ్ళీ నైవేద్యం వేరే చేసుకుంటాను. మన టైం పెట్టి చేసుకోవచ్చు నైవేద్యం. నేనైతే కట్టి పొంగల్ చేశాను. ఇంకొకసారి టైం లేకపోతే నేను అన్నం ముద్దపప్పు కూడా పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి బయటికి వెళ్ళి జాబ్ చేస్తాం కాబట్టి ఇంకా ఆ టైం పెట్టుకుని మనం ప్లాన్ చేసుకోవాలి. బెల్లంతోనే చేశాను పాయసం అయితే. ఇది చేసిన తర్వాత కట్టి పొంగల్కి అయితే పెసరపప్పు, ఒక గ్లాస్ బియ్యానికి కొంచెం వెల్త్గా ఇంకో గ్లాస్లో పెసరపప్పు అయితే తీసుకున్నాను. తీసిన తర్వాత వేసేసి అవి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అల్లం ముక్కలు, మిరియాలు అవి కూడా వేసేసాను. విజిల్ వచ్చేటప్పుడే అందులో వేసేసి కలిపేసి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను. పసుపు, ఉప్పు అవి కూడా వేసేసి ఇంక 3 విజిల్స్ అయితే రానిచ్చాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈలోపు మనకి దీనికి కావాల్సిన తాలింపులు జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరగాయలు, పచ్చిమిరగాయలు రెడీ చేసిన తర్వాత ఈ విజిల్ వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి పొంగలి కొంచెం పొయ్యి వెలిగించుకుని మళ్ళీ వాటర్ పోసి బాగా కలిపాను. అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసాను కలిపేటప్పుడే. అలా వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం నెయ్యి లేకపోయినా కొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి, చాలా బాగుంటుంది కట్టి పొంగల్ అయితేనే. వచ్చిన తర్వాత ఇంకా ఈ తాలింపు వేసేటప్పుడు మట్టి కొంచెం నెయ్యి మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. వేసిన తర్వాత తాలింపు వేసేసాను నేను. తాలింపు వేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది కట్టి పొంగలి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టి పొంగల్, అన్నపూర్ణాదేవి కదా, అందుకని మనం ఇలా చేసి పెట్టాను అన్నమాట. ఇవాళ నైవేద్యం అయితే, రేపైతే కాశీదేవి కదా కాబట్టి నేను దద్దోజనం అయితే చేస్తాను. పెరుగు ఆవు పాలతోనే తోడుపెట్టుకుంటాను పెరుగు కూడా. ఒకసారి అయితే ఇలా చేయండి కట్టి పొంగల్ అయితేనే. నేనైతే ఈరోజు చేసింది కట్టి పొంగల్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే గుడి మధ్యాహ్నం పూట అయితే ఖాళీ ఉంటుందండి అమ్మవారి గుడి. బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉంటున్నాయి. పెద్దవాళ్ళకి, ప్రెగ్నెన్సీ లేడీస్కి, కొంచెం నడవలేని వాళ్ళకి, వికలాంగులకి అందరూ దగ్గరుండి బస్సు ఎక్కించి గుడి పైకి పంపిస్తున్నారు. అక్కడ కూడా మీకు దర్శనం కూడా తొందరగా అయ్యేలాగా చూస్తున్నారు. దయచేసి ఎవరన్నా కానీ తెలియని వాళ్ళు బస్ స్టాండ్ వెళ్ళిపోండి. అక్కడ మీకోసం బస్సు రెడీగా ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకోండి. చల్లగా మిమ్మల్ని అమ్మవారు ఆశీర్వదిస్తుంది. ఓకే, ఈరోజైతే నేను చేసిన నైవేద్యం అన్నపూర్ణ అమ్మవారికి కట్టి పొంగలి. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్. అమ్మవారు మిమ్మల్ని అందరినీ ఈ నవరాత్రులు అందరు అమ్మవార్లు మిమ్మల్ని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే బాయ్. ఒకసారి అయితే ఇది ట్రై చేయండి కట్టి పొంగలి. నేను చేసిన వెరైటీ కట్టి పొంగల్ అంటే ఇలాగే ఉంటుంది. ఓకే బాయ్.